చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. ఒక దేవులపల్లి గారు కానీ, ఒక శ్రీశ్రీ కానీ, ఒక ఆత్రేయ కానీ, ఆరుద్ర కానీ, సో తర్వాత వేటూరి గారు కానీ, సిరివెన్నెల గారు కానీ, ఇట్లా ప్రతి ఒక్క రచయితకి ఒక శైలి ఉంటుంది. బట్ అందరి శైలిని పట్టుకున్న ఒకే ఒక్క రచయిత వేటూరి అంటారు. ఆయన తన ఒక్కరిలాగే రాయగలడు, అందరిలాగా రాయగలడు, ఎవరు రాయలేని విధంగా రాయగలడు అని చెప్పి అంటారు అనమాట. ఈ యూనిక్నెస్ ఎలా వచ్చింది? ఇప్పుడు మీరు ఏదైనా ఒక విషయాన్ని కానీ, ఒక రచయితని కానీ, ఒక రచనా ప్రక్రియ కానీ మీరు ఇష్టపడుతున్నారు, అది మీకు తెలియకుండానే మీకు ఇన్ఫ్లుయెన్స్ ఇస్తుంది. కావాలని రాయటం కాదు. ఇప్పుడు మీరు గమనిస్తే మేఘ సందేశం అనేటువంటి ఒక సినిమా, ఆ సినిమాలో తీసే టైంకి దేవులపల్లి గారు లేరు సార్. ఆయన స్వచ్ఛందంగా రాసినటువంటి కవితల్లోంచి ఒక 4 పాటలు 3 పాటలు పెట్టుకుని అది ఆ సీక్వెన్సెస్కి బతుకుతాయని పెట్టుకుని నాకు మిగిలిన కథా సన్నివేశమైన పాటలు నాకు రాయాలని చెప్పి వచ్చి అడిగారు దాసరి గారు. ఇప్పుడు ఆయన రాసినటువంటి శైలికి దగ్గరగా విరుద్ధంగా ఉండకుండా, అలాగని ఆయన శైలి ఉండకుండా సమాంతర స్థాయిలో ఉండాలి. ఇది ఏ రచయిత అయినా చేయాల్సింది. అంటే అధిగమించటం ప్రయత్నించాలి, అలాగని ఆ పాటలు మరీ దెబ్బతినకూడదు, మ్యాచ్ చేసుకోవాలి. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, ఇప్పుడు ఆయన బాబాయ్ గారిని పిలిచేవాడు. ఆయన పెద్దవారు కొంతమందిని ఆయన ఎన్నిక చేసుకునే వాళ్ళని బాబాయ్ అని పిలిచేవాళ్ళు, అయితే గురువు గారు, అన్నగారు, ఈ 3 క్లాసిఫికేషన్స్ ఆయనకి. ఆత్రేయ గారు గురువు గారు, అన్నగారు కాదు. ఆరుద్ర గారు అన్నగారు, కొసరాజు గారు, సముద్రాల గారు, దేవులపల్లి గారు, వీళ్ళందరూ బాబాయిలు. సో ఆ క్లాసిఫికేషన్ ఆయన పెట్టుకున్నాడు. అంటే నాకంటే ఎంత స్థాయిలో ఉన్నారు, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారు ఆ భావావేశ ప్రకటనలో, పిలుపులో కూడా ఒక అందం ఉంటుంది. పిలుపు ఒకటి, మెంటల్గా వాళ్ళ స్థాయి ఎలా ఉంటుంది అనేది ఆలోచించుకుని ఆ సాన్నిహిత్యాన్ని అట్లా ఆయన ఆ పాటలు మ్యాచ్ చేసుకుంటూ రాశాడు. ఆయన మేఘ సందేశం పాటల గురించి చెప్తున్నారు. ఏముంది దాంట్లో, మీ అందరికీ తెలిసిందే కదా, నిన్నటిదాకా శిలనైనా అనేటువంటిది చాలా ఇష్టపడి సంగీతం ఇష్టపడి ఉన్న వాళ్ళు బాగా పాడుకునే పాట. ఎక్కువగా పాపులర్ అయింది మాస్లో ఆకాశ దేశాన. ఇంకొకటి చాలా క్లాసికల్ సాంగ్ నవరస సుమ్మమాలిక అని యేసుదాస్ గారు అన్ని సాంగ్స్ ఆయనే పాడాడు. నవరస సుమ్మమాలిక అనేటువంటి పాట. ఇంకా క్లాసికల్ పాడనావాణి కళ్యాణిగా అనేటువంటి పాట మన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పాడారు. సో ఇవన్నీ కూడా ఆయన స్థాయికి ఉంటాయి. ఆ పాటలు ఆయన రాసిన పాటలకి ఎక్కడ డ్యామేజ్ కావు సార్, ఎందుకంటే ఆ గౌరవం ఆయనకి ఇచ్చేవాడు. ఇది మీరు ఎక్కువ గమనించాలంటే, ఈ ఇట్లాంటి విశ్లేషణ చేయదలుచుకునే వాళ్ళు ఒకే ఒక వ్యక్తి ఉన్నాడండి, మహానుభావుడు, దాసనారాయణరావు గారు చేశాడు ఇది. ఆయన సినిమాల్లో ఒక 3-4 సినిమాల్లో నారాయణ రెడ్డి గారు రాసేవారు, లేదా దేవులపల్లికి రాసేవారు, దాసం గోపాలకృష్ణ గారు అనే వారు రాసేవారు, ఫాదర్ రాసేవాళ్ళు. ఈ 3 రైటర్స్ ఉండేవాళ్ళు ఎప్పుడు ఏ సినిమా తీసుకున్నా. అప్పుడు ఆయన ఇంకా కలం పట్టే స్థాయికి రాలేదు. సో పాటల విషయానికి వస్తే, సో ఈ 3 పాటలు చూస్తే, శివరంజని కానివ్వండి, కళ్యాణి సినిమా కానివ్వండి, మేఘ సందేశం కానివ్వండి, ఇవి చూస్తే మీకు ఎవరు ఎట్లా పోటీ పడ్డారు అని తెలుస్తుంది మీకు. అవును. కానీ ఏ పాటకి ఏ పాట డ్యామేజ్ కాదు. ఆ పాట బాగుంటుంది, ఈ పాట బాగుంటుంది, ఇంకో పాట బాగుంటుంది. అలాగా అటువంటి ఒక సమస్థాయిలో రాస్తారండి. పూర్వం ఇప్పుడు ఆత్రేయ గారు, ఆరుద్ర గారు కలిసి రాశారు అనుకోండి, ఎవరి పాట వారిదే, 2 బాగుంటాయి. అట్లాగా అందరూ పాటలు బాగుంటాయి. అండ్ ఒకసారి చాలా చిన్న వయసు సార్, అన్నమయ్య సినిమా పాటలు వింటున్నాను. మా అమ్మగారు పాటలు వింటూ రాఘవేంద్రరావు నాగార్జున సినిమా అన్నమయ్య, అరే ఈ సినిమాలో ఉన్న ప్రతి పాట అన్నమయ్య గారు రాసిన కీర్తనలు, ఒక్క పాట మాత్రమే వేటూరి గారు రాశారు. కానీ ఆ కీర్తనలు ఏ స్థాయిలో మనకు వినసొంపుగా ఆనందభరితంగా ఉంటాయో, ఈయన రాసిన ఒక్క పాట కూడా అన్నమయ్య రాశాడేమో అనిపిస్తుంది. అది అన్నమయ్య జననం పాట, తెలుగు పదానికి జన్మదినం. అది సార్ అసలు ఆ పాట వింటుంటే అన్నమయ్య గారే ఈయనలోకి ఆవాహన అయ్యి ఆ పాట రాయించుకున్నారా అనిపిస్తుంది సార్. ఇక్కడ ఒక తమాషా ఇది చెప్తాను, పోలిక. శంకరాభరణం అన్నారు సార్. శంకరాభరణం ఒక క్లాసిక్గా మిగిలింది, మంచి పేరు వచ్చింది ఇంటర్నేషనల్గా. ఇప్పుడు అలాంటి సినిమా తీయాలని అందరికీ ఉంటుందిగా. నేను కూడా
విశ్వనాథ్ గారికి అంత పేరు వచ్చింది కదా, నేను కూడా అంత మగాడిని, నేను అంత ప్రతిభావంతుడిని, నేనేం తక్కువ అని అందరూ సినిమా తీయాలనుకుంటారు. అది తీశారు. వాటిల్లో వచ్చిందే మేఘ సందేశం. అట్లాగే దాంట్లో రాశాడు. అలాగే అదే సినిమాకి మన శంకరాభరణంకి పనిచేసినటువంటి జంధ్యాల గారు ఆనంద భైరవి సినిమా తీశారు. ఇది డ్యాన్స్ క్లాసికల్, దాంట్లోనూ రాశాడు. దాంట్లో మళ్ళీ దేవులపల్లి గారి పాతది వాడుకున్నారు. వేరే మంగళంపల్లి వారు రాశారు పాట. మిగతా 4-5 పాటలు ఫాదర్ రాశారు. అట్లాగే ఇదే కోవలో అన్నమయ్య కూడా వస్తుంది. అట్లాగే అదే టైంలో త్యాగయ్య అనే సినిమా తీశారు బాపు రమణ. పెద్దగా జనానికి గుర్తుండకపోవడం, అది కొంచెం ఆర్థికంగా పెద్దగా ఆడలేదు కాబట్టి గుర్తుండకపోవచ్చు. ఈ 4 సినిమాలు శంకరాభరణం, త్యాగయ్య, మన మేఘ సందేశం, ఆనంద భైరవి, ఈ నలుగురు ప్రయత్నించి ఆ సినిమాని మ్యాచ్ చేయాలని, వాళ్ళు కూడా అంత మంచి పేరు తెచ్చుకోవాలంత ప్రయత్నించినటువంటి సినిమా అండి. ఈ 4 ఒక విషయం ఉంది, విశేషమైన విశేషం ఏంటంటే మా ఫాదర్ ఒక్కళ్ళే ఈ 4 సినిమాల్లో పనిచేసింది. బాలసుబ్రహ్మణ్యం గారు మేఘ సందేశంలో పాడలా, మ్యూజిక్ డైరెక్టర్స్ వేరే మ్యూజిక్ డైరెక్టర్స్, సుశీల్ గారు అన్నిట్లోనే పాడలా. ఒక సంగీత పరంగా టెక్నీషియన్ ఒక్కడే మా ఫాదర్ ఈ 4 పనిచేసింది. అదొక అపూర్వమైన గౌరవం. ఇది పక్కన పెడితే వాగ్గేయకారులు అనేటువంటిది ఇది తీసుకుంటే ఇది ఒక అదృష్టం. త్యాగయ్య గారి సినిమాలో పాటలు రాశారు. త్యాగయ్య గారి భార్య పాటలు, అంటే త్యాగయ్య గారి పాటలే ఉంటాయి, కానీ తన భార్య పాడేది ఆయన రాయలేదు కదా. ఆవిడ భావజాలంలో ఈయన 2 పాటలు రాశారు. అట్లాగే మా అన్నమయ్య, మీరు చెప్పిన అన్నమయ్య దాంట్లో ఆయన వాగ్గేయకారుడు, ఆయన దాంట్లో పాట రాశాడు. తర్వాత రామదాస్ గారు దాంట్లోనూ రాశాడు. ఈ మూడిట్లో ఈ 3 వాగ్గేయకారుల సినిమాల్లోనూ రాసిన ఏకైక వ్యక్తి మా ఫాదర్ సార్. అది మనం అనుకుంటే ఎవరు అనుకున్నా దొరకదండి. అది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం సార్, ఎవరు కోరుకునేది కాదు. అంటే నేను త్యాగయ్య గారి సినిమాలో పాట రాస్తానంటే ఒప్పుకుంటాడా డైరెక్టర్? కాదు, అవకాశం ఉండాలి. అట్లాగా అన్నమయ్య సినిమాకి ఈ పాట వరకు ఒక చిన్న కథ ఉంది. అన్నమయ్య సినిమా మొదలెడుతున్నారు, దాంట్లో 3 పాటలు రాశారండి ఫాదరు. అంటే ఫైనల్గా ఉన్నది మొదలుపెట్టారు. ఇలాగా పాట రాయాలి అన్నమయ్య మీద, టైటిల్ సాంగ్ ఆయన జననం గురించి అని. సరే ఏమిటి కాంటెక్స్ట్ ఏంటి అంటే, నందకం అనే ఖడ్గము అన్నమయ్యగా జన్మించింది అని చెప్పాడు మా ఫాదర్. నేను రాయనన్నాడు. నాకు తెలిసినటువంటి అన్నమయ్య చరిత్రలో నందకం అనే ఖడ్గము లేదు, ఖడ్గము అన్నమయ్యగా పుట్టడము లేదు. నేను ఎప్పుడూ వినలేదు ఆ మాట. ఎంతోమంది పెద్దల డిస్కషన్స్లో పాల్గొన్నాను. వాళ్ళ పెదనాన్నగారే ఆయన రచనలు బయటికి తీసుకొచ్చింది, అన్నమయ్య రచనలు తీసుకొచ్చింది. తెలుగు ప్రజానీకానికి మొట్టమొదటిసారి అన్నమయ్య ఇన్ని వేల కీర్తనలు రాశాడు, ఈ కీర్తనలు ఇలా ఉంటాయని చెప్పింది ప్రభాకర్ శాస్త్రి గారు. ఆయన కూడా నాకు చెప్పలేదు, కాబట్టి నేను ఇలాంటి పాట రాయను, ఎవరు ఇష్టం అన్నాడు. ఇక వీళ్ళకి ఏం చేయాలో తెలియలే, ఎందుకంటే అటువంటి పాట రాయటానికి ఆ రోజుల్లో ఈయన ఒకడే సార్, పెద్దవాళ్ళు లేరు. ఆర్ద్ర గారు లేరు, ఆత్రేయ గారు లేరు, అంతకు ముందు వాళ్ళు లేరు. సో ఈయన ఒకడే రాయాలి. ఇంకా తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ఏదో వెతికి భారవి గారు అనుకుంటా ఆయన చెప్తే ఎంత చెప్పినా వినలేదు. 15-20 రోజులు అయిపోయింది, ఆయన ముందుకెళ్ళటలేదు, రావద్దు అంటున్నాడు. భారవి గారు తిరుపతి లైబ్రరీలోనే ఎక్కడో ఒక పుస్తకం పట్టుకుని దాంట్లో మెన్షన్ చేసిన దాన్ని తీసుకొచ్చి ఈయనకు చూపించాడు. ఓకే, ఏమండి ఇలాగా టీటీడీ లైబ్రరీలో వచ్చి పుస్తకం తీసుకొచ్చాను, దీంట్లో దాంట్లో ఫలానా చోట ఉన్నది అని చెప్పి ఆయన చదివి, సరే ఇక తప్పని పరిస్థితుల్లో రాశాడు ఆయన. ఓకే, ఆయనకి ఇష్టం లేదు. ఎందుకండి అని అడిగాను నేను. అంటే ఆయన ఒకటే అన్నాడు, ఖడ్గానికి ఎటువంటి సాహిత్య గోబాళింపు ఉండదు, అది బ్లంట్ ఇన్స్ట్రుమెంట్, అంటే మనిషిని చంపటం కానీ ఒక శిక్షించడం కానీ చేసేటువంటి ఇది. అదే చక్రమైన గద అయినా ఉంటుంది కానీ సంగీతంతో సాహిత్యంతో ముడి ఖడ్గానికి లేదు శాస్త్రపరంగా, అందుకని నేను డినై చేశాను ఆయనని. ఆ అబ్బాయి మన భారవి గారు తీసుకొచ్చి ఇట్లా పుస్తకంలో ఉంది, పాత పుస్తకం ఇలా ఉందని చెప్పారు, రాద్దామని ఇప్పుడు మొదలెడుతున్నానని చెప్పి అప్పుడు రాశారు. అందుకనే ఆ పాటలో అందం మీకు ఎలా ఉంటుందో, ఒక ఖడ్గానికి మానవాకృతి ఇవ్వటంతో పాటు సంగీత సాహిత్య గుబాళింపులు అద్దాడు ఆయన. ఆ పాట యొక్క విశిష్టత ఏంటంటే మీ వర్ణన
ఏంటి శివుడి దగ్గర నుంచి కైలాసము అవును. ఆ, తుంబుర నారద తుంబుర నారద మహతి నినాద అని చెప్పి సప్తర్షులు అంటే ఎంతో కల్చర్ని ఆ ఇన్స్ట్రుమెంట్కి ఆపాదించుకుంటూ వెళ్ళటమే ఒక పాట. ఆ ట్రావెల్లోనే అద్దాడు అది అది అద్దాల్సి వచ్చింది, అందుకనే అది గొప్ప పాట అయింది. సార్. ఆ ఖడ్గానికి అన్నమయ్య రూపాన్ని తీసుకొచ్చేటువంటి ప్రభావాన్ని ఆయన రాశాడు కాబట్టి అంతమంది. అండ్ ఎంత రాశాడు ఆయన శృంగార కీర్తనలు, అందుకని అప్సరసలు డ్యాన్సుల నుంచి తీసుకొస్తాడు దేవేంద్రుడి సభలో. ఆయన యోగి, అందుకని సప్తఋషులు అన్నాడు. ఆయన ప్రణవం అంటే వేదాంత తత్వం ఆయన, శివుడు. అందుకని శివుడిని తీసుకొచ్చాడు. అవును. ఇవన్నీ ఆయన అన్నమయ్య మీద, అన్నమయ్య రచనల మీద ఆయనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో అన్నమయ్య లక్షణాలు ఎవరికి తెలియనివి కూడా ఆయన ఆ మాటల్లో పొదిగి ఇది అన్నమయ్యాడు అంటాడు. ఇది ఒక దర్శకుడు ఒక నిర్మాత అడిగితే వచ్చేది కాదు సార్, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియదు కదా. స్వతహాగా ఆయనకు ఆ పట్టు ఉండాలి, ఆ ఇష్టం, ఆ ప్రేమ, ఆ ఒక్క పాట గురించి మాట్లాడుకుంటే ఒళ్ళు పులకరించిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న తమాషా చెప్తాను. నరుడు బ్రతికి నటన ఈశ్వరుడు తలపు ఘటన అన్నాడు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? అన్నమయ్య గారి కీర్తన ఒకటి ఉంది, సార్. నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము. ఓకే. అది అవపోసన పడితే, అన్నమయ్య తత్వాన్ని అవపోసన పడితే ఆ ఫీలింగ్ మనలో ఉన్నప్పుడు జీవితం అంటే ఏముందిరా నటన తప్ప, అంతే కదా. మనంతా వీఆర్ జస్ట్ పపెట్స్ అని అదే అన్నాడు అక్కడ. నరుడు బ్రతుకు నటన ఈశ్వరుడు గట్టు తలుపు ఘటన అన్నాడు. అదే భావాన్ని ఈయన ఇంకొక పొయిటిక్ లాంగ్వేజ్లో ఈయన చెప్పాడు. కానీ తత్వం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు అంతగా ఆయన అన్నమయ్య సాహిత్యాన్ని, త్యాగరాజ స్వామి సాహిత్యాన్ని, వాళ్ళు కొలిచిన దేవుళ్ళు కానీ రాముడన్నా ఈశ్వరుడన్నా కృష్ణుడన్నా వాళ్ళ అవతార తత్వాన్ని ఆయన ఆకలింపు చేసుకున్నాడు. కాబట్టి ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు డైరెక్టర్స్ ఎవరు చెప్పలేరు. ఇలా రాయమని చెప్పగలిగే దర్శకులు ఉంటే తెలుగు సినిమా ఎప్పుడో బాగుపడుతుంది. ఈ సినిమా నేను ఒకటి కొంచెం హార్ష్గా ఉన్న ఒక మాట చెప్తానండి. అందరూ అనుకుంటారు దర్శకులు చాలా పండితులు, చాలా గొప్పవాళ్ళు, మేధావులు అని. ఎవరు కాదండి. వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే ఒక చిన్న కామన్ సెన్స్. ఇది నా కథకి పనికొస్తుంది, నేను ఎన్నుకున్న కథకి పనికొస్తుంది, ఈయన ఫలానా వ్యక్తి, ఈయన దగ్గర ఒక మ్యాటర్ ఉంది, ఇది పనికొస్తుంది అని ఒక ఏమంటారు కమర్షియల్గా జడ్జిమెంట్ ఉంటుంది తప్ప ఎవరు పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదండి. మీరు ఎంత గొప్ప డైరెక్టర్ పేరు తీసుకున్నా, ఎక్సెప్ట్ ముళ్ళపూడి వెంకటరమణ గారు సాహిత్యంలో బాపు గారికి ఆయనకి ఆల్మోస్ట్ ఆయన మంచి పాండిత్యం అబ్బింది తప్ప మిగతా ఏ డైరెక్టర్కి పూర్వకాలం నుంచి లేదండి. వీళ్ళు కొంత చదువుకుని రచయితలండి. అందరికంటే గొప్ప ఏంటంటే పింగళ నాగేంద్రరావు గారు కానివ్వండి, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు కానివ్వండి, మీరు ఏ తరంలో చూసుకున్నా. ఇప్పుడు బిఎన్ రెడ్డి గారు ఉన్నారండి, మల్లీశ్వరి సినిమాకు ఒక్క సినిమాకే దేవులపల్లి గారి చేత పాట రాయించుకున్నాడు. మిగతా ఆయన సినిమాలు ఎక్కడ దేవులపల్లి గారు ఉండరు. ఎందుకని? ఆ సినిమాకి దేవులపల్లి గారు కరెక్ట్, అందుకని ఆ ఒక్క సినిమాకి ఆయన పాటలు రాశారు. అది పట్టుకోవడమే డైరెక్ట్. మరి బిఎన్ రెడ్డి గారు ఎన్ని 25-30 సూపర్ హిట్ సినిమాలు తీసిన వాడు, మరి దేవులపల్లి గారు నాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చాడు కానీ రెండో పాట ఎందుకు ఇవ్వాలి ఇంకో సినిమాలో? ఇది ఈ విజ్ఞత, కమర్షియల్ విజ్ఞత మట్టుకే ఉంటుందండి.